మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, ఈ నాబాలు అనే వ్యక్తి పిసినారంట. ఏంటండి? పిసినారి. కొంతమంది ఉంటారు పిసినారి వాళ్ళు. ఈ పిసినారి వాళ్ళకు ఉన్న లక్షణం ఏంటంటే, వాళ్ళు తినరు, ఎవరికి పెట్టరు. అర్థమవుతుందండి? వాళ్ళు అనుభవించరు, ఎవరికి పెట్టరు. న్యూయార్క్ ప్రాంతంలో, న్యూయార్క్ సిటీలో, అమెరికా దేశంలో ఒక 4 అక్క చెల్లెళ్ళను ఒక బ్రదర్ ఉన్నారంట. మొత్తం 5. వాళ్ళ అమ్మ నాన్న కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని వాళ్ళకి విడిచిపెట్టి వెళ్ళిపోతే 5 పిసినారు వాళ్ళంట. 3 జతల బట్టలు ఉండేవంట వాళ్ళకి. ఎన్ని జతలండి? 3 జతల బట్టలు. వాళ్ళు బ్రతికినంత కాలం అవే వాషింగ్ మిషన్ వేయడం, మళ్ళీ వేసుకోవడం, వాషింగ్ మిషన్ వేయడం, వేసుకోవడం. భోజనం అంటారా, మినిమం బ్రతకడానికి ఎంత కావాలో అంతే. వాళ్ళు ఇంకో స్పెషల్ ఫుడ్లు కూడా ఎప్పుడూ తినేవాళ్ళు కాదంట. అమ్మో, పెళ్లి చేసుకుంటే ఆస్తి మళ్ళీ మా భర్తలకు, మా భార్యలకు వెళ్ళిపోద్దని పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేదంట. ఎంతకాలం బ్రతుకుతారండి? ఎంత ఆస్తున్నా కూడా? అయితే 80, 90, 100, 100కైనా సరే ట్రాన్స్ఫర్ అయిపోవాలి పైకి. ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏమీ తీసుకెళ్ళడానికి ఉండదు. భార్యలు లేరు, భర్తలు లేరు, పిల్లలు లేరు, మొత్తం వదిలేసి పిసినారి, తన లోబి తన ఇంటి వారిని కష్టపెడతాడనే మాట ఉంది. లోభత్వము దేవుని బిడ్డల యొక్క లక్షణము కాదు. అయితే ఈ నాబాల్ అనే వ్యక్తి లోబి, పిసినారి వాడు. దావీదు అతనితో ఉన్న వారందరూ కూడా ఈ నాబాలు అనే వ్యక్తి యొక్క గొర్రెలు, మేకలు అవి మేయడానికి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు వాటిని ఒక గోడలాగా ఉండి కాపాడారంటండి. ఎందుకంటే ఆ రోజుల్లో గన్నులు లేవు. ఒక జంతువు లేకపోతే ఒక పులి, ఒక ఎలుగుబంటి గొర్రెలను తినడానికి, మేకలను తినడానికి వచ్చినప్పుడు వాటిని కాపాడాలంటే ఎంతమంది మనుషులుంటే జంతువులు కూడా అంత భయపడతాయి. వాటిని కాపాడడానికి అంత అవకాశం ఉంటుంది. దావీదు అతనితో ఉన్న వారందరూ కూడా ఈ నాబాలు అనే వ్యక్తి యొక్క గొర్రెలను, మేకలను కాయడంలో హెల్ప్ చేశారంట. ఇప్పుడు ఒక సమయం వచ్చింది, నాబాలు యొక్క గొర్రెలన్నిటి బొచ్చు కత్తిరిస్తున్న సమయం. అతనికి చాలా, లెక్కలో చెప్పాలంటే 1,00,000 రూపాయల్లో ప్రాఫిట్ వస్తుంది అనుకోండి. ఈ విషయం దావీదుకు తెలిసి దావీదు ఒక కబురు పంపించాడు. ఏమనంటే, మీకు మేము మేలు చేశాము, ఇప్పుడు మీరు ఆనందిస్తున్న సమయం కాబట్టి మీరు కూడా మాకు ప్రతి మేలు చేయండి. రిమెంబర్ అస్ ఇన్ యువర్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. మీ ఆనందంలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అని నాబాలు ఒక వర్తమానము పంపించాడు. లాస్ట్ వీక్ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. లాస్ట్ వీక్ మీకు నేను చెప్పిన వాక్యం జ్ఞాపకం ఉంటే 10 మంది కుష్ఠరోగులను గురించి మనము ధ్యానం చేసాం. 9 మంది స్వస్థత పొంది కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయారు, కృతజ్ఞత చెప్పకుండా వెళ్ళిపోయారు. ఒక్క వ్యక్తి మాత్రం తిరిగి వచ్చారు. సో పొందుకున్న మేలుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అని పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఈ వారం నా మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, పొందుకున్న మేలుకు తిరిగి మనం ప్రతి మేలు చేయాలి. హల్లెలూయా. మేలంతా పొందేసుకొని మర్చిపోవడం కాదు. ఇంకో సాతాను లక్షణం ఒకటి ఉంటుందండి. అదేంటంటే, మేలు పొందుకొని కీడు చేస్తారు. ఏంటంట? మేలు పొందుకొని, ఆశీర్వాదం పొందుకొని, లాభం పొందుకొని, ఇతరుల ద్వారా దీవెన పొందుకొని వాళ్ళకి ఎదురు మేలు చేయకపోగా కీడు చేసే మనసు, అది అపవాది యొక్క మనసు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం ఏమనంటే, మేలు చేసిన వారికి తిరిగి మనం జ్ఞాపకం పెట్టుకొని కృతజ్ఞత కలిగి తిరిగి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. ఇప్పుడు నాబాలు మేలు చేయాల్సిన టైం, కానీ నాబాలు పిసినారివాడు కదా. ఇతను అనుకుంటున్నాడు, డబ్బంతా ఇన్ఫ్లో రావాలి కానీ అవుట్ఫ్లో వెళ్ళకూడదు, అన్నీ నాకు రావాలి కానీ నా దగ్గర నుంచి ఎవరికి ఏది వెళ్ళకూడదు అని ఆలోచిస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో 2 సముద్రాలు ఉన్నాయండి. ఒక సముద్రం పేరు డెడ్ సీ అంటారు, మృత సముద్రం. ఇంకొక సముద్రాన్ని సీ ఆఫ్ గ్యాలిలీ అంటారు, గలిలయ సముద్రం. డెడ్ సీని మృత సముద్రం అనే పేరు ఎందుకు పెట్టారంటే, డెడ్ సీలో ఒక మొక్క వేసినా చచ్చిపోతుంది, డెడ్ సీలో ఒక చేపను వేసినా చనిపోద్ది, డెడ్ సీలో ఒక్క జీవి కూడా బ్రతకదు. ఒక్క చిన్న వాటర్ ప్లాంట్స్ ఉంటాయి, అంటే నీటిలో ఎదిగే యొక్క మొక్కలు ఉంటాయి కదా, అవి ఏవి డెడ్ సీలో బ్రతకవు. ఒక మాటలో చెప్పాలంటే మృత సముద్రంలో ఏం వేసినా చచ్చిపోతాయి కానీ బ్రతకవు. ఎందుకు అని ఆలోచన చేస్తే, మృత సముద్రంలోకి వాటర్ అన్ని ప్రాంతాల నుండి వెళ్తుంది కానీ ఇంకా మృత సముద్రం నుండి నీరు బయటకు రాదంట. అర్థమవుతుందండి? మృత సముద్రానికి ఇన్ఫ్లో ఉంటుంది కానీ అవుట్ఫ్లో ఉండదు. అందుకని అన్నీ తెచ్చుకొని దానిలో మురిగిపోతూ ఉంటాయి అన్నమాట.
అఫ్ కోర్స్ డెడ్ సీ ఇస్ ఫుల్ ఆఫ్ మినరల్స్. మృత సముద్రంలో మినరల్స్ ఇవన్నీ బాగుంటాయి. చర్మ వ్యాధులు వచ్చిన వాళ్ళు కూడా డెడ్ సీలో వెళ్ళి మునిగితే ఆ వ్యాధులన్నీ పోతాయి, స్వస్థత పొందుకుంటారు. కానీ మృత సముద్రంలో ఒక్క జీవి కూడా బ్రతకదు, ఎందుకంటే దానిలోకి నీరు వస్తుంది కానీ దాని నుంచి నీరు బయటకి వెళ్ళదు. కానీ సీ ఆఫ్ గలిలేయ సముద్రం అని అదే ఇశ్రాయేల్ దేశంలో ఉంటుంది. కానీ గలిలేయ సముద్రంలో వాటర్ ఒక వైపు నుంచి వస్తూ ఉంటే వాటర్ ఇంకొక వైపు నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఫ్లోయింగ్ వాటర్. కనుక గలిలేయ సముద్రంలో విస్తారమైన చేపలు ఉంటాయి. గలిలేయ సముద్రంలో ఆ ప్రక్కనున్న మొక్కలన్నీ, చెట్లన్నీ చాలా బాగా పెరుగుతాయి. ఎందుకంటే గలిలేయ సముద్రంలో ఉన్న నీరు జీవాన్ని పంచుతుంది. ఆత్మ సంబంధంగా కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంది. ఆ పాఠం ఏంటంటే, నీ జీవితంలోకి ఆశీర్వాదాలు రావాలి తప్ప బయటకు ఒకటి కూడా వెళ్ళకూడదు. నేను అందరి ద్వారా మేలు పొందాలి కానీ నా ద్వారా ఎవరు మేలు పొందకూడదు అనే ఒక లోభత్వంతో, ఆ పిసినారితనంతో, సంకుచితమైన స్వభావంతో మనం ఉంటే మన జీవితం కూడా ఒక డెడ్ సీ వలె అయిపోయి, మృత సముద్రం వలె మృతమైన అనుభవాలు. ఇంక ఏ కదలిక ఉండదు, ఇంక ఏ ఉపయోగమో ఉండదు, ఇంకా ఏ ఫలం ఉండదు, ఏ జీవం ఉండదు. కానీ గలిలేయ సముద్రం లాగా దేవా నువ్వు నాకెంతో ఆశీర్వాదం ఇస్తున్నావు, నన్ను ఎంతో నువ్వు దీవిస్తున్నావు, నేను కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. ఐ వాంట్ టు బీ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఐ డోంట్ వాంట్ టు బీ అ రిజర్వాయర్ ఆఫ్ బ్లెస్సింగ్. రిజర్వాయర్లో చూడండి, నీళ్ళన్నీ వెళ్తాయి, అందులో ఉండిపోతాయి. కానీ నదిలో, ఒక సముద్రంలో నీరు ప్రవహిస్తూనే ఉంటాయి, ప్రవహించే అనుభవం. ఇక్కడ అబీగయీలేమో విశాలమైన మనసు కలిగిన స్త్రీ అండి, చాలా మంచి హృదయం కలిగిన స్త్రీ. ఇవ్వాలి అనే హృదయం ఆమెకు ఉంది కానీ ఇవ్వకూడదు అనే హృదయము అతనికి ఉంది. ఇప్పుడు ఇంట్లో ఎవరి మాట నెగ్గుతుంది చెప్పాలి? స్త్రీలు అమాయకంగా నా భర్త మాటే నెగ్గుతుందండి అంటున్నారు. కానీ కొన్ని కుటుంబాల్లో అలా ఉండదు కదండి. కొన్ని కుటుంబాల్లో భార్యే డామినేట్ చేస్తుంది భర్తను. అది సరి అయిన విధానం కాదు. యూజువల్గా కుటుంబాలలో భర్త మాటే చెల్లుతుంది, భర్తదే పైచే. ఇక్కడ నాబాలుదే పైచే. నాబాలు ఏం చెప్తే ఇంక అదే. నాబాల్ అంటున్నాడు, దావీదెవడు? ఇష్టానుసారంగా నాబాలు మాట్లాడుతున్నాడు. చూడండి, దావీదు మాట్లాడిన తర్వాత నాబాలు చెప్పిన మాట 9వ వచనం. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలు నాకు తెలియజేసి కూర్చుండగా 10వ వచనంలో నాబాలు, దావీదు ఎవడు? యెషే కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు, నేను భాగం ఇవ్వను అని ఇష్టానుసారంగా నాబాలు గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు, లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు. భవిష్యత్తులో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించబోయే రాజు దావీదని తెలియకుండా నోటికొచ్చినట్లుగా మూర్ఖత్వంతో నాబాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయం ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో దావీదు కోపంతో రగిలిపోయాడండి. మేలుకు మేము ప్రతిగా మేలు పొందుకోలేకపోతున్నాము, ఈ నాబాలును నేను చంపాలి అని నిర్ణయించుకొని 13వ వచనంలో అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడు అనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాన్ల దగ్గర నిలిచిరి. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారంటే నాబాలును అతని కుటుంబాన్ని చంపడానికి వస్తున్నారు. ఈ పరిస్థితిలో ఈ విషయము తన భార్య అయిన అబీగయీలుకు తెలిసింది. ఏం చేసింది? నేనేం చేయగలనండి, స్త్రీని నేనేం చేయగలను, నా భర్త మూర్ఖుడు, ఇంకంతే, మా మీదకి ఈ నాశనం రావాలని ఉంది, ఈ నాశనం వస్తుందని మౌనంగా కూర్చోలేదు. దేవుని బిడ్డలు మౌనంగా కూర్చోకూడదు. హల్లెలూయా. పని చేయాలా, ప్రార్థన చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్న స్త్రీగా మనకు కనబడుతుంది. ఈమె ఏం చేసిందని ఆలోచిస్తే 18వ వచనంలో, అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీయో చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూర పాడలు గార్ధముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి. ఈమెలో ఎంత దాతృత్వం ఉందో ఒక్కసారి చూడండి. దేవుడు ఇంత ఆశీర్వదిస్తే ఆమె యొక్క హృదయం కూడా అంత విశాలంగా ప్రేమించే హృదయము, ఇచ్చే హృదయము. హల్లెలూయా.
ఏమంటుంది, దావీదు అతనితో ఉన్న పనివారు మనకింత మేలు చేశారా, వాళ్ళకి తిరిగి మేలు చేసే సమయం వచ్చిందా, నా భర్త వద్దంటున్నాడా, నేను మౌనంగా ఉండను, మనం చేయగలిగింది ఏదో మనము చేద్దాము, ఈ నాశనము మన ఇంటి మీదకి రాకుండా, నా ఇంటి మీదకి రాకుండా నేను కాపాడుకుంటాను అనుకుంది అబీగయలు. ఆహార పదార్థాలు ఏమేమి ఉన్నాయో మొత్తం సిద్ధపరిచి గాడిదల మీద వాటిని ఎక్కించి వాటికంటే ముందు ఆమె వెళ్ళిందండి. వెళ్ళి ఏం చేస్తుందో చూడండి. 23వ వచనంలో, అబీగయలు దావీదును కనుకొని గార్ధబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లు అనేను. ఈమెలో ఒక హృదయం కనబడుతుంది. ఆ హృదయం ఏంటంటే క్షమాపణ కోరే హృదయము. ఒక ప్రశ్న అడగనివ్వండి, ఎప్పుడైనా ఎవరికి సారీ చెప్పారా? మీరు ఎవరికైనా ఎప్పుడైనా సారీ చెప్పారా? నేను చెప్పాను, మీరు చెప్పారా? చెప్పలేదా? ఎవరు మాట్లాడట్లేదు. చెప్పారా? వెరీ గుడ్. స్త్రీలు ఎక్కువ చెప్పామన్నారు. పురుషులు చెప్పారా? బ్రదర్స్ చెప్పారండి. క్షమాపణ చెప్పారంటే మీరు దేవుని బిడ్డలు అనమాట. హల్లెలూయా. క్షమాపణ అడిగారంటే దేవుని బిడ్డలు. ఎందుకంటే క్షమాపణ ఎవరు అడుగుతారు తెలుసా? తగ్గింపు ఉన్నోళ్ళు అడుగుతారు. నేను ఎందుకు అడుగుతా క్షమాపణ? అందరూ తప్పు చేసిన వాళ్ళు కానీ నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు అనుకున్న వాళ్ళు క్షమాపణ అడుగుతారండి? అందరూ నన్ను క్షమాపణ అడగాలి, ఎందుకంటే నేను మరి దేవుడిలాగా పర్ఫెక్ట్ కదా అనేవాళ్ళు ఉంటారు. ఈ ధోరణిలో ఉంటారా? ఉండరా? కొంతమంది వాళ్ళు తప్పు చేసినా ఎదుటి వాళ్ళే సారీ చెప్పాలి, అలా ఉంటారు కొంతమంది కదండి. కానీ ఐఎమ్ సారీ అని నువ్వు అడిగావంటే నువ్వు నిజంగా దేవుని హృదయం కలిగిన వ్యక్తివి. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఐఎమ్ సారీ అంటే పర్వాలేదులే నేను నిన్ను క్షమిస్తున్నాను అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదా? అది కూడా చెప్పాలి. కొంతమంది ఎంత సారీ చెప్తున్నా కూడా క్షమించరండి. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కానీ, నీ పిల్లల్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ నేను క్షమించను అంతే. దేవుడు కూడా మనతో అలా అనుంటే మనం ఏమైపోదుమో. నేను క్షమించను అనుంటే ఇంకా మన జీవితం గల్లంత అయిపోయేది కదండి, మన బతుకు గల్లంతు. కానీ దేవుడు క్షమిస్తున్నాడే. దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా క్షమించు అనగానే క్షమిస్తున్నాడు. మరి నువ్వు క్షమిస్తున్నావా? దేవుని దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడగడం ముఖ్యం. కొన్నిసార్లు కుటుంబీకులను బాధ పెట్టినప్పుడు, స్నేహితులను బాధ పెట్టినప్పుడు, బంధువులను బాధ పెట్టినప్పుడు కూడా వెళ్ళి ఏం అడగాలండి? సారీ. ఈమె సారీ అడగడానికి వెళ్ళింది. సారీ అడగడానికి వెళ్ళిందని ఈమె పనికిరాని ఆమెనా అంటే ఒక ధనవంతుని భార్య. ఈమెకు ఒక స్టేటస్ ఉందండి, ఉందా లేదా? ఈమెకి చాలామంది పనివాళ్ళు ఉన్నారు, ఈమెకి చాలా ఆస్తి ఉంది, ఆ ప్రాంతంలో చాలా పేరు పలుకుబడి ఉంది. ఉన్నత స్థితిలో ఉన్న ఈమె దావీదు దగ్గరికి క్షమాపణ అడగడానికి వెళ్తూ ఉంది. ఆమె ఏం చేసింది అని ఆలోచన చేస్తే చూడండి 27వ వచనం, అయితే నేను నా ఏలిన వాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించు. అసలు అబీగయలు ఏమన్నా తప్పు చేసిందా? ఈ పరిస్థితిలో అబీగయలుకి ఏమన్నా పాలు పంపులు ఉందా అండి? కంప్లీట్లీ హర్ హస్బెండ్స్ ఫాల్ట్. మొత్తానికే తన భర్త యొక్క తప్పిదం అది. కానీ ఆ తప్పిదాన్ని ఈమె తన మీద వేసుకొని నన్ను నా భర్త అడగడు ఇంకా క్షమాపణ, నాకు తెలుసు నా భర్త మూర్ఖుడు, నా భర్త మోటువాడు, కానీ నేను సుబుద్ధి కలిగిన స్త్రీని కాబట్టి నా సుబుద్ధిని నేను చూపిస్తాను అనుకుంది. హల్లెలూయా. మనం సుబుద్ధి కలిగిన వారమా లేదా? నేను చాలా సుబుద్ధి కలిగిన వ్యక్తిని అనుకుంటే అయిపోదండి. కొన్ని పరిస్థితులు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. అప్పుడు నీ బుద్ధి బయటపడుతుంది. అప్పుడు నువ్వు సుబుద్ధి కలిగిన వ్యక్తివో కాదో రుజువు చేయబడుతుంది. ఇప్పుడు దేవుడు ఈమెను గూర్చి ఇచ్చిన సాక్ష్యం నిజమైన సాక్ష్యమా లేకపోతే తప్పుడు విషయమా? ఈమె సుబుద్ధి గలది, రూపసి అయి ఉండేనని వాక్యంలో ఉంది. నిజమా కాదా? నిజమే. ఈమె సుబుద్ధి కలిగి ఎదురుగా వెళ్ళి దావీదుని ఎదుర్కొని, అయ్యా ఈ బహుమానాలన్నీ మీ కొరకు తీసుకొచ్చాము, ఈ ఆహార పదార్థాలన్నీ మీ కొరకు తీసుకొచ్చాము, నా భర్త యొక్క తప్పు క్షమించండి అనట్లేదు, నా తప్పు క్షమించండి. ఎప్పుడైతే ఈమె తగ్గించుకుందో, దావీదు యొక్క పాదాలు పట్టుకుందో, కోపంలో ఉన్న దావీదు కూడా కరిగిపోయాడండి. హల్లెలూయా. మృదువైన మాట కోపమును చల్లార్చును. సామెతల గ్రంథంలో ఉంటుంది, మృదువైన మాట కోపమును చల్లార్చును. కొంతమంది ఉంటారండి, ఎవరైనా కోపంతో రగిలిపోతుంటే వాళ్ళ కోపం ఇంకా పెంచేస్తూ ఉంటారు. అవునా కాదా? కొంతమంది ఉంటారు, గొడవ జరుగుతుంటే ఇంకా వెళ్ళిపోయి అక్కడ పెట్రోలు, డీజిల్, కెరసిన్ అని పోస్తూ ఉంటారు. ఇంకా అరవాలి, ఇంకా అరవాలి, ఇంకా అదైపోవాలి, ఇదైపోవాలి.
అది దేవుని హృదయం కాదు. ఈమె దావీదుకు నాబాలుకు మధ్యలో ఉన్న వైరాన్ని సమాధానపరచాలని చూస్తుంది. హల్లెలూయా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య చెప్పిన కొండ మీద ప్రసంగం. నువ్వు సమాధానాన్ని కలిగిస్తున్నావా, లేకపోతే వైరాన్ని? కొంతమంది చిచ్చు పెట్టి వదిలేస్తారు సైలెంట్గా. అర్థమైందండి? చిన్న చిచ్చు పెట్టేసి వదిలేస్తారు, అక్కడ కాలిపోతూ ఉంటుంది, ఇల్లులు కాలిపోతూ ఉంటాయి. వీళ్ళు మాత్రం సైలెంట్గా వెళ్ళి చిచ్చు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు చూడట్లేదా? దేవుడు గమనించట్లేదా? దేవుడు పట్టించుకోవట్లేదా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఈమె సమాధాన హృదయంతో వెళ్ళింది. దావీదును తన భర్తను సమాధాన పరిచింది. ఆఖరుగా దావీదు ఈమెను పొగుడుతున్నాడండి. దావీదు ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించబోయే భవిష్యత్ రాజు ఈమెను మెచ్చుకుంటున్నాడు. చూడండి ఆ మాట 33వ వచనం. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? జరుగుతున్న గొడవను నువ్వు ఆపితే కూడా నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా. జరగబోతున్న నాశనాన్ని నీకున్న జ్ఞానముతో, నీకున్న తగ్గింపు హృదయంతో, నీకున్న దేవుడిచ్చిన ఆలోచనతో నువ్వు వెళ్ళి దాన్ని ఆపితే కూడా నీకు ఆశీర్వాదమే. సమాధానపరచువారు ధన్యులు అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్, అదొక ధన్యత. ఈమె ఆ ధన్యత పొందుకుందండి. దావీదు అంటున్నాడు, నేను పగ తీర్చుకోకుండా, నీ భర్త ప్రాణం తీయకుండా నన్ను నువ్వు ఆపావమ్మా. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. హల్లెలూయా. సుబుద్ధి కలిగిన వారు ఆశీర్వాదాన్నే పొందుకుంటారు. అందుకని మనం ఎప్పుడు దేని మీద ఫోకస్ చేయాలంటే, నా బుద్ధి రిపేర్ చేయి ప్రభు. బుద్ధి ఎక్కడ ఉంటుందండి? లోపల ఉంటుందా, బయట ఉంటుందా? కొంతమంది బయట చేసే పనులు రిపేర్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. బయట చేసే పనులు, అయ్యో ఈసారి ఇలా మాట్లాడానా, రేపు ఇంకో మంచిగా మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తారు. ఓ 2 రోజులు బాగానే ఉంటారు, మళ్ళీ 3వ రోజుకి మళ్ళీ అదే రిపీట్. అందుకని కొంతమంది కుక్కతో అదే స్వభావం అన్నమాట. 2 రోజులు కరెక్ట్గా ఉంటారు. ఆదివారం బలంగా వాక్యం వినగానే సోమవారం, మంగళవారం ఆ తోకని గట్టిగా లాగే ఒక కర్రకు కట్టినట్టు, మళ్ళీ బుధవారానికి ఏమైపోద్ది ఆ తోక, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? బుద్ధి మారదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మనకి సుబుద్ధిని ఇస్తాడు. దేవుడు పైన మనలో మార్పులు చేసేవాడు కాదు, మన లోపల మార్పులు జరిగించేవాడు. హల్లెలూయా. హృదయ మార్పు. నీ బుద్ధి మారిందంటే బయటకు వచ్చే మాటలు బాగుంటాయి, చేసే పనులు బాగుంటాయి, చూపులు బాగుంటాయి, నీ యొక్క ప్రవర్తన బాగుంటుంది, నీలో వేషధారణ ఉండదు, నీలో ద్వేషం ఉండదు, నీలో కపటం ఉండదు, నీలో దేవునికి అయిష్టమైన అనుభవాలు ఉండవు. నాబాలు మూర్ఖుడైనప్పటికీ, దుర్మార్గుడైనప్పటికీ అబీగయీలు తనకు మేలు చేసిన దావీదుకు తిరిగి ఏం చేసిందండి? మేలు చేసింది. దేవుని వాక్యంలోండి అబీగయీలు యొక్క జీవితాన్ని గమనించిన మనము దేవుని అడుగుదాం, ప్రభువా మేలు చేసే వ్యక్తిగా నన్ను ఉంచేయ, ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను ఉండాలి. మేలు పొందుకోవడంలో ఎంత ఆనందిస్తున్నానో మేలు చేయడంలో కూడా అంతే ఆనందించాలి. హల్లెలూయా. గిఫ్ట్ వచ్చినప్పుడు ఎంత నవ్వుతున్నానో గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా అంతే నవ్వాలా. కొంతమందికి డబ్బులు రాగానే మొహం వెలిగిపోద్ది, డబ్బులు ఇచ్చేటప్పుడు మొహం మాడిపోద్ది. అవునా కదా? ఎవరి దగ్గర అప్పడిగారు అనుకోండి, 1,00,000 రూపాయలు తీసుకోగానే మొహం వెలిగిపోద్ది. థ్యాంక్స్ అండి, ఎంత సహాయం చేశారండి అంటారు. ఆ 1,00,000 రూపాయలు కట్టాల్సిన టైంలో వాళ్ళకేదో వీళ్ళు అప్పిస్తున్నట్టు ఫీల్ అయిపోతుంటారు. యాక్చువల్గా వాళ్ళు నీకు మేలు చేశారు. నువ్వు ఇచ్చేటప్పుడు ఎలాగ ఇవ్వాలి? తీసుకునేటప్పుడు ఎంత నవ్వావో అంతకంటే బాగా నవ్వి, కానీ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు తెలుసా? కష్టంగా ఇచ్చి అక్కడ పడేసి మళ్ళీ పరుగుని ఇంటికి వచ్చేస్తారు. ఏదో వాళ్ళు బలవంతంగా వీళ్ళ దగ్గర నుండి తీసుకుంటున్నట్టు. అంటే అర్థం ఏంటంటే, పుచ్చుకొనుటలో ఉన్న ఆశీర్వాదము ఇచ్చుటలో లేదన్నమాట. కానీ దేవుని బిడ్డలంగా మనం తీసుకోవడంలో, మేలు పొందుకోవడంలో ఎంత సంతోషమో, మేలు చేసే విషయంలో కూడా అంతే సంతోషాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ యొక్క వాక్యాన్ని బట్టి, నీ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నాబాలు, అబీగయీలు భర్త మోటువాడు, దుర్మార్గుడు అయినప్పటికీ భార్య తనకున్న సుగుణముతో, తనకున్న శ్రేష్టమైన అనుభవాలతో, దీనత్వముతో ప్రభువా తన ఇంటి మీదకి రావాల్సిన ఆ ఉగ్రతను, కీడును ఆమె తప్పించుకోగలిగిందయ్యా. నీ సన్నిధిలో నివసిస్తున్న మేము,
నీ సన్నిధిలో నీ మాటలు వింటున్న మేము కూడా సుబుద్ధిని కలిగి ఉండడానికి సహాయం చేయండి. క్షమించుటకు త్వరపడడానికి సహాయం చేయండి. క్షమాపణ పొందడానికి త్వరపడడానికి సహాయం చేయండి. సమాధానము కొరకు పరిగెత్తడానికి సహాయం చేయండి ప్రభువా. ఇచ్చుటలో మేము ముందుండడానికి సహాయం చేయండి. దాతృత్వం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఇతరుల నుండి నీ నుండి ఎన్నో మేళ్ళు పొందుకుంటున్న మేము ఇతరులకు కూడా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండే కృపను నీవే మాకు అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ నేను స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని, నేను ఆరాధిస్తూ ఉండగా నీ శక్తితో, బలముతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.